గ్రామీణ ప్రాంతాల్లో శుచి శుభ్రత ఉండదని, సరైన వైద్య సదుపాయాలు లేక గ్రామస్తులు నిత్యం రోగాల బారిన పడుతుంటారని, వ్యసనాలకు లోనై ఇళ్లు గుల్ల చేసుకుంటారని కథలుగా వింటూ ఉంటాం. కానీ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన కథేవాడి గ్రామం దీనికి పూర్తిగా భిన్నం. అసలు ఈ ఊర్లోకి అడుగు పెడుతూనే ఒక కొత్త అనుభూతి కలుగుతుంది మనకి. గ్రామస్తుల మధ్య సఖ్యత, కులమత భేదాలు లేక ఈ గ్రామాభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన, ప్రతి ఒక్కరి శ్రమ మనకి ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. కథేవాడి గ్రామ ప్రగతిపై స్పెషల్ ఫోకస్ ఈ వారం ప్రజాపక్షం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని మహారాష్ట్రకు చెందిన నాందేడ్ జిల్లాలోని డెగ్లూర్ తాలూకాలో ఉన్న కథేవాడి గ్రామం. ఇక్కడ నివసించే 600 మంది గ్రామస్తుల జీవితం 2 ఏళ్లలో అనూహ్యంగా మారిపోయింది. మన దేశంలోని ఎన్నో గ్రామాల్లో లాగా ఇక్కడ కూడా పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, కులమత వైషమ్యాలు ఉండేవి. దారిద్ర్యం విలయ తాండవం చేస్తుండేది. మద్యానికి, పొగాకు, గుట్కాలకు బానిసలైన గ్రామస్తులు అప్పుల ఊబిలోకి చిక్కుకుపోయారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండేవి కాదు. కానీ ఈ పరిస్థితులన్నీ 2008 సంవత్సరం వరకు మాత్రమే ఉండేవి. ఈ 2 ఏళ్లలో ఊహించనంత మార్పు చోటు చేసుకుంది కథేవాడిలో. గ్రామ రూపురేఖలే కాదు, గ్రామస్తుల జీవన విధానంలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడిక్కడ దారిద్ర్యం లేదు. సిరుల పంటలే కాదు, ఆనందాల సిరులు పండుతున్నాయి. మరి ఇంతటి మార్పు ఎలా సాధ్యమైంది? బెంగళూరు కేంద్రంగా దేశవ్యాప్తంగా వ్యక్తి వికాస కేంద్రంగా పిలువబడే ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్వచ్ఛంద సంస్థ కథేవాడి గ్రామవాసుల చీకటి బతుకుల్లో వెలుగును నింపింది. సంస్థ తీసుకున్న చొరవకు గ్రామస్తులంతా సహకరించారు. ముందుగా గ్రామస్తులందరినీ స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ప్రతి నెల డబ్బులు జమ చేసి అవసరాలకు వారి బృందాల నుండే డబ్బు తీసుకునే పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఈ రకంగా అనవసరంగా అప్పుల కోసం ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడటం మానేశారు. దీంతో గ్రామస్తులంతా స్వయం సమృద్ధిగా తయారయ్యారు. వాళ్ళకి ఏంటి అప్పుల ఊపిలో కూరుకుపోతున్నారు, మోస్ట్లీ ఆల్ ద ఫార్మర్స్. సో అప్పుల నుంచి బయటపడాలి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అలా ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసుకుని వాళ్ళకు ఒక నిధి అంటూ ఏర్పడిన తర్వాత ఓకే వీ హ్యావ్ మనీ, మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, మన అవసరాలు మనం తీర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం డబ్బు ఎందుకు వృధా చేస్తున్నాం అనే సెకండ్ థాట్ వచ్చిందనమాట. సో ఈ వ్యసనాలకి గుట్కా, మద్యం, టొబాకో వీటి మీద ఎంత డబ్బు, దాదాపు రోజుకు 13,000 రూపాయలు అని వాళ్ళు ఒక సగటున నిర్ణయించినప్పుడు ఒక శవయాత్ర కూడా తీసుకెళ్లి వాళ్ళు ఆ మద్యం సీసాలను, గుట్కాలను తగలబెట్టి ఇవాళ నుంచి మేము మద్యం జోలికి పోము అనేటువంటి నిర్ణయానికి వచ్చారనమాట. సో సెకండ్ ఫేజ్ అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళకి రిజల్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తున్నాయో ఓకే ఈ డబ్బుతో ఇప్పుడు మనం ఈ సేవ్ చేసుకున్న డబ్బుతో మనం ఏం చేయొచ్చు. ఒక సిమెంట్ రోడ్డు వేసుకున్నారు, ఆ గ్రామానికి ఒక రోడ్డు కూడా లేదు. అలాగే ఒక్కొక్కటిగా మార్పు. అప్పుల భారం తగ్గడంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. వారి అభ్యున్నతి కోసం, గ్రామాభివృద్ధి కోసం ఇంకేదైనా చేయాలన్న తపన చాలా పెరిగింది. ఒకప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో మద్యానికి, గుట్కా, బీడీలకు బానిసలైన వారుండేవారు. ఎలాగైనా సరే ఈ వ్యసనాల నుండి బయటపడాలనుకున్నారు గ్రామస్తులు. రోజుకి 13,000 రూపాయలు మద్యం, బీడీ, మత్తు పదార్థాల మీద వెచ్చిస్తున్నామని తెలుసుకున్న గ్రామస్తులు వ్యసనాల వల్ల తమ ఇల్లు, ఒళ్ళు ఎలా గుల్లవుతున్నాయో తెలుసుకున్నారు. అంతే, క్రమంగా వారి గ్రామాన్ని మద్యం, మత్తు పదార్థాల రహిత గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు. ఏదేది తాగేది, విడిపెట్టేది ఇవన్నీ ముక్తైపోయింది. ఏం లేదు. అది కూడా అంటే అదే మంది ఇలా తంబాకు, వీడి ఇదేమన్నాడు అడగడితే అదేం లేదు. అంత తాగుటోళ్ళు లేదు, తినేది ఎన్ని మాటలు బండికి తంబాకు గింబాకు అంత సిగరెట్లు లేదు, బీడీ లేవు, జరగలేదు, చిత్తారు లేవు, అవన్నీ ఏమీ లేవు, బంద్ ఉన్నాయి. చెప్పుడు మీ అసలు చెప్తే బుద్ధి లేని మనిషికి బుద్ధి చెప్తే బుద్ధి వస్తుంది. ఇక మాది ఉమర్ 80-85 ఉన్నది, కానీ బుద్ధి చెప్పేటోళ్ళు ఉన్నాక
అది సంస్కార్ నివాసం బుద్ధవాన్ మంది చెప్పి సంధి అది ఇడిస్తే శరీరం కోసం మంచిగా ఉన్నది. ఎంతో మంది తాగి ఆ దీని ఖతమైపోతుడు. మా అంతా పోయి పెద్ద పెద్ద డాక్టర్ అసలు నీ అంత బతకమందరు నిషే తంబాకు మన్ను తిని అదేం తిని ఉండేది. అది అప్పుడే పరిస్థితి అట్లా ఉండే అని కనిపించిందని నేను దూరం చేసేసిన. ఇట్లా ఒక 10 సార్లు తాగింది. ఇప్పుడు 15 సార్లు పొద్దుకు తాగితే పొద్దుగాలు వెళ్ళినప్పుడు నాకేం పని సుదిరేకుండే. మరి ఇక ఏం చేయాలి? పని అన్నంలో ఒకటి ఇంకా 4 కొట్టా పొలం తాగాల. ఇట్లనే కావట అని ఇది దండుకు ఇది తన శరీరం మంచిగా లేదు, సంసారంలో మంచిగా లేదు అని ఇక నేను చెక్ బంద్ చేసేసిన. నాకు ఇప్పుడు ఆరాం ఉన్నదిగా. ఏముగా 4 గంటలు విడిచిపెట్టి తాగేది ముందు కదా. బీడీలు మన తంబాకు గణేష్ అవి ఇవన్నీ పడుతుంది. ఇక నేను విడిచినాక మీకు చెప్తున్నాను, అరే విడిచా నువ్వు విడిచే తినకు, మీరు ఆవిడ చెప్తే ఇట్లా చెప్పుకుంటా విడిచిపెట్టిన అందరం. ఇదే చెప్పుడే వాళ్ళు మాకు వచ్చి చెప్పలే మేము మనసులే. ఇక నాకు మీరు చెప్పినట్టు నేను ఇది చెప్తుంటే ఇది చెప్పులేకుండా అందరూ పని చేసినాం. ఇలా దురలవాట్ల కోసం పెట్టే ఖర్చుని గ్రామాభివృద్ధి కోసం ఉపయోగించాలని పూనుకున్నారు. దాన్ పేఠీ అనే ఒక డబ్బా పెట్టుకున్నారు. విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా పెట్టిన ఈ డబ్బాలో గ్రామస్తుల నుండి ఎంతో కొంత మొత్తాన్ని సేకరిస్తారు. రోజు ఒక గ్రామస్తుడు ఈ పేఠీ తీసుకుని ఇల్లిల్లు తిరుగుతూ విరాళాలు సేకరిస్తాడు. ఇలా సేకరించిన డబ్బుతోనే గ్రామస్తులు తమ గ్రామానికి సిమెంట్ రోడ్డును కూడా వేయించుకున్నారు. ఆ పేటీ ఎట్లా చేయాలా? ఈ పేటీ ఉంచి రోజు పొద్దుగల ఒక్కొక్క తిరగాల. ఆ పైసలు జమ చేయాల. పైసలు జమ చేసే పైలా 2 సార్ల కింద చేసినాం. అది ఆ పైసలు దుకాణం లేకుండా మా పైసలు మేమేం చేస్తే బోర్లు మన మోటార్లు ఇట్లా ఖరాబ్ అయ్యి నీళ్ళు అయ్యి అందులో ఖరీదు చేసినాం. ఇక ఈ దుకాణం 1.5 సార్లు పెట్టినాం. ఇక ఈ పైసలు అందులో వేసినాం. ఇక అది పెరుకుంటా అది పోటీని. ఇలా ఒక్కొక్క కార్యక్రమం రూపుదిద్దుకుంటుంటే మరో కార్యక్రమాన్ని మొదలుపెట్టే స్ఫూర్తి గ్రామస్తుల్లో కలిగింది. అలా వచ్చిన నూతన ఆలోచనే దుకాణదారులు లేని దుకాణాలు.